పెద్దాపురం మండలం దివిల సెంటర్లో భారత సైనికుల ధీరత్వానికి సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులు చూపిన ధీరత్వానికి సంఘీభావంగా 100 అడుగుల జాతీయ జెండాను ఊరేగించారు. ఈ సందర్భంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి కుంజ తాతారావుకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, విత్తనాల వెంకటరమణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎంపీడీఓ శ్రీ లలిత, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎస్ఐవి మౌనిక, కొత్త వెంకట శ్రీనివాసరావు, మహిళా కృష్ణమూర్తి, రేలంగి వెంకట్రావు, రేలంగి బుజ్జి, కొమ్మిరెడ్డి బుజ్జి, నరాలశెట్టి బాబ్జీరావు, తుమ్మల నాని, కందుల విశ్వేశ్వరరావు, నల్లబాబు, పేకేటి వెంకటేశ్వరరావు, దాసు శివబాబు, తుమ్మల నాని, పచ్చిపాల సతీష్, జలదాని సుబ్రహ్మణ్యం, ఎలిసటి నాని, భీమలింగం బాబులు, చాగంటి గోపాలకృష్ణ, చాగంటి బుజ్జి, తోట రామకృష్ణ, అడబాల కుమారస్వామి, పొలమరిశెట్టి సత్యబాబు, తమ్మనార లక్ష్మణ్ దివాకర్, ఏసుబాబు, బర్రె నూకరాజు స్వామితో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మనం జరిపినటువంటి యుద్ధం ఇది పాకిస్తాన్ మీద కాదు. ఎక్కడ ఉగ్రవాదులున్నా ఉగ్రవాదం మీదే మా యొక్క పోరాటం అని చెప్పినటువంటి గొప్ప దేశం భారతదేశం. మన పౌరులను చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ లో పౌరులకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాలనేటువంటి ఉద్దేశంతో యుద్ధం చేసినటువంటి భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా నిలవాలని మేము ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎవరైతే దేశం కోసం, దేశ రక్షణ కోసం, మనందరి ప్రాణ మాన రక్షణ కోసం రాత్రి పగళ్ళు మన దేశ సరిహద్దుల్లో కాపలా ఉండి మనందరినీ కాపాడే దేశ సైనికుల యొక్క ఏదైతే ఆస్తులు ఉన్నాయో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఆస్తి పన్ను రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా మనందరం కూడా హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ రక్షణ కోసం ఎంతటి దేశాలైనా ఎదిరించే అందరూ కూడా ఎంతో హ్యాపీగా దీని తరగతి కాపాడాలని అనుకుంటూ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. భారతదేశంలో స్వతంత్రంగా భారతదేశం సార్వభౌమాధికారం నీకు రాజ్యాంగం ఉంది. మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పరిపాలన మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. 71లో పాకిస్తాన్ పెట్టింది. 71లో జరిగినప్పుడు ఆ యుద్ధంలో మనం విజయం సాధించాం. అప్పటి నుంచి కూడా 30 సంవత్సరాల దాకా కూడా ఎవరు మాట్లాడలేదు. 30 సంవత్సరాల తర్వాత అది పాకిస్తాన్ కాశ్మీర్లో మన పౌరుల మీద దాని చేయడం, పట్టణం పెట్టుకోవడం జరిగింది. దానిలో చనిపోవడం జరిగింది. దాని మీద మోడీ గారు ఉన్నది దీనికి అన్ని కొట్టాలి, గట్ట అనట్టాలని చెప్పి పాకిస్తాన్ మీద గట్టిగా వెళ్ళడం జరిగింది. దాని మీద చాలా మన పౌరులందరూ కూడా సహకారం చేశారు. పాకిస్తాన్ సహకారం చేసి మొత్తం మీద విజయం సాధించాం. అయితే ఈ రోజు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అందరూ కూడా నివాళులు అర్పించి వేరే జవాన్లందరూ కూడా నివాళులు అర్పించారు. అలాగే ఎవరైతే జవాన్లు ఉన్నారో జవాన్లు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉపాధి శ్రామికులకి
ఇంకా చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా అదే రాజశేఖర్ గారు చెప్పినట్టుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మన కుంచే తాతారావు గారు